ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనందరావు బాబాయ్ గారికి అత్తయ్య తాలూకు అన్ని ప్లేస్లు తెలుసు. అప్పుడు రుద్రరాజు మావయ్య ఎక్కడున్నాడో కనుక్కొని ఈజీగా పట్టుకోవచ్చు. సరే నవీన్ బాబు, కానీ మీరు జాగ్రత్త. నాకేం అవసరమని నువ్వు ధైర్యంగా ఉండు. రుద్రరాజు మావయ్యని విడిపించడం నా వంతు, తర్వాత వాళ్ళని కలపడం నీ వంతు. బావా, ఏంటిది? నేను మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? నీ చెల్లెలేమో చీరలు కొనిపెట్టు, నగలు కొనిపెట్టమని డబ్బులు అడుగుతుంది. నా దగ్గర చూస్తేనేమో చిల్లిగా అవ్వలేదు. ఇక నేను తన బాధ భరించలేను అక్షయ్. నేను వెళ్ళిపోతాను. ఊరుకో బావా, నువ్వు వెళ్ళిపోతానంటే నేను వెళ్ళనిస్తానా? ఇప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు. చీరలు బంగారం కొనమంటోంది, అలాగే తనని బయటికి తీసుకెళ్ళమని అడుగుతోంది. అంతా కలిపి ఒక 50,000 పైనే అవుతుంది అక్షయ్. కానీ ప్రతిసారి నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకిష్టం లేదు. బావా, నీకే అవసరం ఉన్నా నన్నే అడుగు, నేను ఇస్తాను. ఆహా, నా ప్లాన్ వర్కౌట్ అయింది. సరే తీసుకో బావా. వద్దక్షయ్, నా కష్టం చెప్పుకోవాలని వచ్చాను, కానీ నీ దగ్గర డబ్బులు అడుగుదామని కాదు. నేను డబ్బులు ఇస్తుంది ఎవరికి? మా బావకి. తీసుకో బావా, శాంభవికి కావాల్సింది కొనివ్వు. థ్యాంక్స్ అక్షయ్.